ఇక్కడ 3 దారులు ఉన్నాయి. ఎటువైపు వెళ్ళాలప్ప? ఈ దారి ఇటు ఉంది, ఆ దారి అటు ఉంది, స్ట్రైట్ ఒక దారి. ఎటు వెళ్ళాలప్ప? మ్యాప్ ఓపెన్ చేద్దాం. మ్యాప్ ఏమో ఇదే దారి చూపిస్తుంది. బహుశా ఇదే ఉండొచ్చు. వెళ్దాం. అక్కడేమో బస్సులు వెళ్తున్నాయి. ఇదేం కరెక్ట్ దారిలోనే వచ్చామా మనం? ఈ అర్ధరాత్రి తిట్టాను. ఇక్కడేం చేస్తున్నావు? ఇంటికెళ్ళు. ఎవడరా నీకు నాన్న? ఇంటికెళ్ళు. నేను నీకు నాన్నేంట్రా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఏం సమాచారం ఆడుతున్నావా? నేను మీ నాన్నేంటిదే డబ్బై.
ఓకేనా. నువ్వు మా నాన్నని కానప్పుడు ఎందుకు బతకాలి?
మళ్ళీ ఎన్నిసార్లు చెప్పిన సమయంలో అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఆ రోజు వెళ్ళొద్దని వెళ్తుంది. ఎప్పుడు అవుతాయో ఎక్కడ పడినారు. ఎక్కడికి వెళ్తాడు స్వామి? నిజంగానే వెళ్తున్నా స్వామి. ఏంటో స్వామి, నీకు చెప్పాను కదా ఇక్కడ మీకు ముందుకు మా ఫ్రెండ్స్ ఒక రూట్లో చనిపోయారని చెప్పేసి, మళ్ళీ ఇప్పుడు అదే రూట్లోనే ఒకసారి మళ్ళీ మరణం జరిగింది. ఈ మరణాలు ఎప్పటికి అవుతాయి ఏంటో. మామూలే స్వామి, ఇంకా జరుగుతుంటాయి, మన వల్ల పట్టించుకోకూడదు. అంటే ప్రతిసారి అదే రూట్లో జరగడం అనేది ఒక సంఘటన కదా స్వామి. అంటే చాలా మంది చాలా చెప్పారు, ఆ రూట్లో ఇట్లా చాలా మరణాలు జరుగుతున్నాయి, ఇట్లా దయ్యాలు జరుగుతున్నాయి, ఇట్లా ఎన్ని చెప్పినా కూడా ఒక స్వాములు మూఢనమ్మకాల కింద వాటిని లెక్కేస్తున్నారు. చెప్పి స్వాములకి యాసిడ్కి వస్తుంది. ఈ జనరేషన్లో కూడా అలాంటి నమ్ముతున్నావా స్వామి నువ్వు? నమ్ముతున్నావా అంటే మనం వచ్చిందే జనరేషన్ నుంచే కదా స్వామి. అంటే పాతకాలం నుంచే కదా ఇప్పటి వరకు కూడా జరుగుతున్నది. అవును, నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఈ జనరేషన్లో ఎలా నమ్ముతున్నావు చెప్పు నువ్వైనా, కానీ నీ చాదస్తం కాకుండా. కష్టం అని ఎలా అంటారు స్వామి? దేవుడు ఉన్నాడంటే దైవం ఉందనేది కూడా నిజమే కదా. అట్లా అని చెప్పి చెడుని కూడా మంచిగా తీసుకోకూడదు కదా. మంచిలాగానే ఉంటుంది, చెడులాగానే ఉంటుంది స్వామి. అలా అని చెప్పేసి చెడుని మంచిని ఒకటే రకంగా తెలియకూడదు కదా. ఇప్పుడున్న న్యూస్లలో కూడా చాలా చెట్లు, చాలా వాటికి సాక్ష్యాలు కూడా లేవు. మంచి చాలామంది చనిపోతూ ఉన్నారు. అలా అని చెప్పేసి 2021లో మాకు తెలిసిన రిలేటివ్ స్వామి కూడా అలాగే చనిపోయాడు. వాటికి ఇప్పటికి కూడా సాక్ష్యాలు అనేది అసలు ముందు లేవు. అసలు ముందు అయినా ఈ కాలంలో దయాలు భూతాలు ఏంటి స్వామి, నేను నమ్మను. అలా కాదు స్వామి. ఏమోలే స్వామి, మనం పూజకి వెళ్దాంనా. మళ్ళీ వస్తా స్వామి. ఆగండి, నేను కూడా వస్తాను స్వామి. స్వామి ఏంటో చెప్పిన మాట వినడు, చెప్పిన పని చేయడు. ఏదైనా ఉంటే చెప్పకుండా అలాగే వెళ్తాడు. అసలు అర్థమే కావట్లేదు.